గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. Ram Gopal Varma's Sari and movie చూడంగానే I was little curious to open that little more, like my body language has changed. What he is going to show in the Sari movie? Curiosity because he is meant for something like always something apart from the things. అంటే ట్రాక్ దగ్గర నుంచి వేరే వైపు చూపించడం అనేది ఆయన జోనర్. రామ్ గోపాల్ వర్మ గారు అంటే లైక్ ఆల్వేస్ సంథింగ్ డిఫరెంట్. సారీ ఈజ్ అంటే ఈ సారీ రామ్ గోపాల్ వర్మ 2 different tracks. How he is going to mix? But he didn't disappointed me. He created that vibe again, his tinge in that. యాక్చువల్లీ నేను చాలా వీడియోస్ చేస్తూ ఉన్నాను సైకాలజిస్ట్, కౌన్సిలింగ్ ఇన్ సైకాలజిస్ట్గా. దీంట్లో విమెన్ని జనరల్గా శారీస్ కట్టుకున్న ఇప్పుడు టీనేజర్స్ వై ఫాలింగ్ ఇన్ లవ్ విత్ విమెన్ అబౌవ్ 40 అనేది ఒక పెద్ద టాపిక్ నడుస్తోంది. సో ఐ థింక్ దిస్ శారీ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఏమో అనిపించింది నాకు. ఎందుకు అంటే ఆ శారీని ఎలా అబ్సెస్డ్ ఉంటారు, ఆల్వేస్ యంగర్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో లైక్ చిన్న చిన్న డ్రెస్లు వేసుకొని ఆల్మోస్ట్ దే ఆర్ రివీలింగ్ ఆల్రెడీ. బట్ ది సారీ హ్యాస్ దట్ ఎసెన్స్, లైక్ కొంచెం లైక్ రివీలింగ్ ఉండదు, సెన్షియస్గా ఉంటుంది. లైక్ అట్లా మెన్ హ్యాస్ బికమ్ మోర్ అబ్సెస్డ్ విత్ సారీ అండ్ హీ పర్ఫెక్ట్లీ షోడ్ దట్ పల్స్, కరెక్ట్ పర్ల్స్ అని అనిపించింది. బట్ శారీని అంత బ్యూటిఫుల్గా చూపించేదాన్ని అంత వైలెంట్గా చూపించినప్పుడు మాత్రం ఐ గాట్ స్కేర్డ్ అండ్ దిస్ గర్ల్ రియల్లీ యాక్టెడ్ సో వెరీ వెల్ అండ్ న్యాచురల్. బట్ యూ రీచ్డ్ ఆడియన్స్ అనిపించింది. భయం అయితే ఇలా భయం వేసింది మీ ట్రైలర్ మాత్రం. సో మీరు ఆ డిస్కషన్ ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత జాయిన్ అయ్యారు. ఆల్మోస్ట్ మీరు అనుకున్నదంతా వచ్చేసింది. ఆ ఎసెన్స్ మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకున్నారు రజిత గారు కన్వే చేసేసారు కదా. Yeah, I think so. Yeah. But I'm sure as a professional, she would know many cases to do with that. అంటే బేసికల్లీ చీరను వీక్నెస్ కింద చూపించినారు. అంటే మీ స్టైల్లో మీరు చూపించారు ఇది సెక్షువల్గా, సెన్షియస్గా, అట్రాక్టింగ్గా, వై మెన్ ఆర్ మోర్ అబ్సెస్డ్ విత్ ద బ్యూటీ అండ్ హౌ సారీ రియల్లీ సెడ్యూస్ మెన్ అనేది మీరు చూపించారు. బట్ సారీని జనరల్గా మనకి ఇప్పుడు పడిపోతున్న జోనర్లో ఒక వీక్నెస్గా సారీ కట్టుకుంటే ఒక బెహెన్జీని ఆ రకం ఉన్న దాని నుంచి నేను పవర్, సారీ అంటే పవర్ యాక్చువల్లీ గ్రేస్. So one reason why I wanted sari is because ఇప్పుడు మీకు చాలా సార్లు ఇలాంటి కేసులు వచ్చినప్పుడు ఈవెన్ పాలిటీషియన్స్ కానీ everybody will sometimes blame the girl for wearing clothes which are seductive, which are kind of attractive. So sari is the last thing you would do that. I mean you can't go lesser than a sari in terms of that. చీర కట్టుకున్నా కూడా జరుగుతది. So yeah, correct. Yeah, correct, perfect. Yeah, so it is nothing to do with what she is wearing. సో చీర కట్టుకున్నా కూడా జరగడమే కాదు, ఈ మధ్య కాలంలో చీరని లైక్ ఒక జెండర్కి పర్టికులర్గా చేసేసి నీకు గాజులు పంపిస్తాను, నీకు చీర పంపిస్తాను, చీర కట్టుకున్నట్టయితే లైక్ ఒక డిమీనింగ్, డీగ్రేడింగ్ అనేది ఉంది కదా. అదే బేసికల్గా చీర పంపిస్తాను అదంటే నాట్ నోయింగ్ అ పవర్ ఆఫ్ విమెన్. సి శారీ ఈజ్ అనేది, గాజులు ఇవన్నీ అనేది మనకు ఎక్కడి నుంచి చూసినా యాక్చువల్లీ స్ట్రెంగ్త్. సారీ ఇప్పుడు మీరు ఒక పొలిటీషియన్ని తీసుకోండి, ఎనీ ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొని, ఇఫ్ షీ ఈజ్ వేరింగ్ వన్ చుడీదార్ అండ్ గోయింగ్ కంటే శారీ కట్టుకొని పోతే షీ లుక్స్ మోర్ ఫియర్స్ఫుల్ బేసికలీ ద వే ఇట్ ఈస్. బట్ దాన్ని ఎలా అయితే మీరు అన్నారు, in the context what you are saying, it looks like a statement, wearing a sari. Yeah, wearing a star, no doubt, absolutely. అందుకనే మనం ఏ కంట్రీకి వెళ్ళినా, ఎన్ని దేశాలు వెళ్ళినా చీర కట్టుకోగానే నమస్తే వచ్చేస్తుంది. ఇట్స్ ఆల్మోస్ట్ ఏ రెస్పెక్ట్ జోనర్. అది ఎప్పుడు నార్మల్గా ఇప్పుడు మీరు అన్న పాయింట్ అబ్సల్యూట్లీ ట్రూ అండి. రియలీ ఐ షుడ్ టెల్ యాజ్ ఎ విమెన్, ఐ షుడ్ రియలీ థ్యాంక్ యూ ఫర్ షోయింగ్. బట్టలను బట్టి కాదు, మనిషి ఒక ఆలోచన విధానం మెన్నది ఉంది అని మీరు చాలా బ్యూటిఫుల్గా చూపించారు. ఏంటి చిన్న చిన్న బట్టలు వేసుకుంటేనే ఆమె అలా వేసుకుంది కాబట్టినే వాడు టెంప్ట్ అయ్యాడు, మీరే ఒకంత ఒళ్ళు చూపిస్తున్నారు అని మాట్లాడే దగ్గర నుంచి చీర వేసుకున్నా కూడా, ఎంత పద్ధతిగా ఉన్నా కూడా, హౌ యూ సీ హౌ విల్ బికమ్ అబ్సెస్డ్ ఓవర్ ఉమెన్ అనేది యూ హ్యావ్ షోన్. రియలీ థ్యాంక్ యూ. కాలేజ్ టైంలో when the girls used to come in sari, వీళ్ళు ఎవరైతే బ్యాచ్ ఉంటారో ఇప్పుడు తన జీన్స్ షర్ట్ వేసుకుని వస్తే దే విల్ సే సంథింగ్ అబౌట్ దట్.
చైర్ వేసుకొని వస్తే ఇది పెద్ద పోజు పడుతుంది రా పతిరాత్లాగా. సో దే ఆర్ ఆల్రెడీ డిసైడెడ్, దే డోంట్ కేర్ అబౌట్ వాట్ షీ ఈస్ వెరీ. మేము కాలేజ్లో ఉన్నప్పుడు లంగావోని వేసుకునేదండి. సో దాట్ యూస్ టు బికమ్ టూ హల్చల్. అంటే లైక్ వెన్ యూ నార్మల్ కంటే వెన్ యూ వేర్ హాఫ్ సారీ ఆర్ సారీ ఇట్ బికమ్స్ లైక్ లిటిల్ మోర్ వైబ్రెంట్. అంటే అందరికి ఒక సో పాకిజ గారు మీకు కూడా ఇలాంటిది ఏదో ఎక్స్పీరియన్స్ ఉంటుంటుంది కదా వెన్ యూ ఆర్ గోయింగ్ త్రూ ఇన్ యువర్ సర్వీసెస్ ఇవన్నిట్లలో కూడా? ఇట్స్ నథింగ్ అబౌట్ క్లోత్స్ అండి, ఇట్స్ థాట్ ప్రాసెస్. యూనిఫామ్లో వెళ్ళినా కూడా ఓ ఆడది లేడీ యూనిఫామ్ ఆఫీసర్. సి ఇట్స్ థాట్, ఇట్స్ నాట్ అబౌట్ పీస్ ఆఫ్ క్లోత్. దట్స్ మై ఇట్స్ పీస్. ఎవరైనా సరే ఇట్స్ థాట్ ప్రాసెస్. సో ఇంకోటి ఏంటంటే బై న్యాచురల్ మెన్ ఆర్ మెన్ యూనో, ఇది నెగిటివ్ కాదు, దే షుడ్ బి లైక్ దట్. కాబట్టి కాబట్టి డ్రెస్ ఏంది యూనిఫామ్ బుద్ధి ఇచ్చినోడు దేవుడు, డిజైన్డ్ లైక్ దట్. ఇంద్రుడి దగ్గర నుండి దేవుడు. ఎక్స్క్యూజ్ మీ, నో 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 నో, ఇట్స్ నాట్ అఫెన్సివ్ మ్యానర్, డిఫెన్సివ్ మ్యానర్లో. సి వీఆర్ ఆల్వేస్ విత్ అ మెన్, ఫ్యామిలీ, ఆఫీసెస్ అండ్ ఆల్. సి ఇప్పుడు ఇది వేసుకున్న విమెన్ యూనిఫామ్లోనే ఆడామ అంటారు, యూనిఫామ్లోనే మగైనా అంటారు. సి ఇట్స్ బ్రెయిన్, నో బడీ కెన్ చేంజ్ జీన్స్ ఆర్ DNA కాంట్ చేంజ్. सी माय ब्रदर फादर में भी कमेंट तो वो भी मर्द है, अब ये भी है, तो उसमें लेने की बात कुछ भी नहीं है. बट दानी को का हेयर लाइन అది ఎందుకంటే అది అబ్సెసివ్ అయిపోయి ఇదైపోయేది కాకుండా ఏదైనా ఒక లిమిట్లో ఉంటే అట్స్ కొట్టి దాంట్లో అఫెన్సివ్గా తీసుకొని ఏదో అట్లా కాకుండా అర్థం చేసుకోవాలి మనం. ఏదైనా అయిపోయింది. లాయర్ ఉన్న ఉమెన్ లాయర్, మెన్ లాయర్ ఎక్కడేనండి, ఇక్కడ యూనివర్సల్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ నాట్ ఓన్లీ పర్టిక్యులర్ టు ఇన్ ఇండియా, యూ టేక్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్, ఎక్కడైనా ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, first woman vice president, in like America. So, first woman prime minister, first home secretary. So it's always there the tagline. మనం ఇండియాలోనే చూసేసుకొని ఏదేదో అనుకుంటుంటాం. యు సీ చీఫ్ జస్టిస్ అండ్ నావల్ ఆఫీసర్స్, 4-star జనరల్స్, సైంటిస్ట్, నోబెల్ ఏదేదో అంటుంటారు. సి దట్ ఈజ్ వాళ్ళు వాళ్ళ దగ్గర మనకంటే అనుకుంటుంటాం మనం. సో అదేంటంటే అది ఏదైనా శృతి మించకపోతే చాలు. అక్కడ అడ్మిరేషన్, సారీ కట్టుకుంటే అడ్మిరేషన్ ఇస్ అ గుడ్ థింగ్, బట్ వెన్ ఇట్ బికమ్స్ అబ్సెషన్ దెన్ డేంజర్. ఆలోచన అంతే తప్ప దాన్ని ఒక పద్ధతిలో ఉంటే ఓకే. ఇంద్రుడే పడిపోయాడు. ఇంద్రుడు ఆల్సో ప్లేడ్ ట్రిక్స్. మీరు అన్నట్టు మొగబుద్ధి అంటే దేవుళ్ళ దగ్గర నుండే ఉంది. ఈరోజు మనం కొత్తగా మాట్లాడుకునేది ఏం లేదు. సో ఈ వాంటెడ్ దట్ ఆల్ ఋషి పత్నీలను, సో వాళ్ళ వేషం వేసుకొని వెళ్ళి మోహించాడు. సో కాబట్టి మీరు అన్నట్టు మొగబుద్ధి, నువ్వు ఏ బట్టలు వేసుకున్నా, ఏ వయస్సు అయినా, 3 ఏళ్ల పిల్ల నుంచి 90 ఏళ్ల ముసలావిడ దాకా కూడా వెన్ దే ఆర్ లైక్ బికమింగ్ అన్కంట్రోలబుల్ అంటే అన్నదే. ఇట్ డజంట్ మీన్ ఒక స్ట్రిప్ ఆఫ్ క్లాత్ తోటి సారీ అని కూడా మీరు మాకు మేము పబ్లిక్లో బందోబస్తులు ఉన్న, స్టేషన్లో యూనిఫామ్లో ఉన్న వచ్చి మా దగ్గర చాలా అప్రోచ్ అవుతుంటారు తెలుసా. మగవాళ్ళు, ఆడవాళ్ళు ఓకే, మగవాళ్ళు కూడా వచ్చి మేము అనేసి దే స్పీక్ అవుట్ నైస్లీ. వాడమది ఇదండి అదండి, సరే యూనిఫామ్ కూడా కొంచెం డిస్టెన్స్, కానీ దీనిలో ఇట్లా అన్ని చెప్తూ ఉంటారు. మీరు బాగా అర్థం చేసుకుంటారు, మగవాళ్ళు అయితే అది అనేసి దే కమ్ టు వెరీ ఓపెన్లీ. బందోబస్తులో కూడా దే కమ్ టు అస్ అండ్ టాక్ టు ఇదండి అదండి అని మాట్లాడుతుంటారు. అంత డిస్క్రిమినేషన్ అట్లేం ఉండదు. అట్ ఐ ఫీల్ క్వైట్. అయ్యో మామూలు ఈ డ్రెస్లో వెళ్ళినా మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు. కానీ యూనిఫామ్ ఉన్నప్పుడు దే కమ్ సమ్ కైండ్ ఆఫ్ ఇది వచ్చేసి ఏదో ఒక చెప్పుకున్నాము అయిపోయింది అన్నట్టు దే ఫీల్ వెరీ వచ్చి మాటలు మీరని అర్థం చేసుకోండి. ఒక మహిళ ఏం వేసుకోవాలో ఈ సొసైటీ డిసైడ్ చేస్తుంది. మాకు ఏది కంఫర్ట్గా ఉంటుందో, ఏ కన్వీనియంట్గా ఉంటుందో, లేదంటే ఏ అకేషన్కి ఏది కావాలో మేము డిసైడ్ చేసుకుంటాం. కానీ ఎక్కువగా మా చుట్టూ ఉండే సరౌండింగ్స్ కావచ్చు, ఈ సొసైటీ ఎందుకు డిసైడ్ చేయాల్సి వస్తుంది మా డ్రెస్సింగ్ని? See, society is a generalized word, and I'm not sure I agree with that. I strongly advocate what Deepika Padukone at the moment of my choice. My choice is about individual. It's not about a woman. It's about a man. It's about anyone. So as long as you're not going beyond the laws of the land, everyone has a right to be and behave and wear or whatever they want, which is what the whole point of a free society is. సో కాకపోతే మనం ఏంటంటే ఈ రిలీజియస్ ఆస్పెక్టు, ట్రెడిషన్ ఆస్పెక్టు, సోషల్ ఎథిక్స్, వీటన్నిటిని వచ్చేసి కన్ఫ్యూజ్ చేసి దే విల్ స్టార్ట్
and especially in the days of the social media, everybody becomes a judge and giving an opinion. And I think the only way to deal with them is to ignore them. Yeah. ఆర్జీవి గారి మూవీస్లో క్రైమే ఎక్కువగా ఎందుకుంటుంది? I think deep inside me there's a criminal, but I'm scared to do the act. So అందుకని ఆ ఫ్యాంటసీ నేను ఐ ట్రై టు మూవీస్. బట్ మీలాగా ఆర్జీవి గారు ప్లాట్ఫామ్ ఉందనో డేర్నెస్ ఉందనో ముందు మాట్లాడుతున్నారు. ఇంతకంటే క్రిమినల్ యాక్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ యాక్ట్ కూడా చేయడం మనం ఎన్నో అటెంప్ట్స్ చూస్తున్నాం. ఇప్పుడు కోల్కతా మర్డర్ కానివ్వండి, అమ్మాయిని రేప్ చేసి. సో దిస్ ఆల్ ఆర్ లైక్ యానిమల్ ఇన్స్టింక్ట్స్ ఆర్ దేర్. బట్ ద వే యూ షోడ్ ద సారీ మూవీస్ రియలీ, ఇది కూడా ఒక మీరు అనుకున్న ఒక సెడ్యూసింగ్ అలా చూపించకుండా మీరు వేరే మంచి ఉద్దేశంతో విమెన్కి ఐ థింక్ ఏ బట్టలు వేసుకున్నా కూడా ఈ జనాల పోకడింతే, సో డోంట్ వరీ అనేది మా తరపున మాట్లాడారు ఏమో అని నేను పాజిటివ్గా మీకు ఈసారి నేను ఐ థింక్ వి షుడ్ ఓట్ ఫ్రమ్ విమెన్ వర్గం అని నేను అనుకుంటున్నాను. సో వెరీ ఫస్ట్ ఓట్ అండ్ వెరీ ఒక పాజిటివ్ సపోర్ట్ ఫ్రమ్ రజిత గారు ఫర్ ద మూవీ. అంటే ద వే హీ షోడ్ ఫుల్ మూవీలో ఎంత అవే అబోధ చూపించారో నాకు తెలీదు. బట్ ద మెసేజ్ వాట్ హీ టోల్డ్ వాజ్ రియలీ ఇట్ వాజ్ ఫర్ మీ ఐ లైక్డ్ ఇట్. ద పాయింట్ జస్ట్ నౌ హీ టోల్డ్ వాజ్ రియలీ ఇట్ ఈస్ కరెక్ట్. లైక్ టు షో విమెన్ ఆర్, మన దౌర్భాగ్యం ఏంటంటే విమెనే ఇంకా పాయింట్అవుట్ చేస్తారు, ఈమె ఇట్లా ఎందుకు బట్టలు వేసుకుంది, అందుకే అట్లా చేశారు అట్లా చెప్తారు. సో ఆయన ఇప్పుడు చూపించింది ఏంటి అంటే బట్టల ప్రాధాన్యం కాదు, మగవాడి బుద్ధే అంతా అని చూపించారు. సో అబ్సెషన్, అడ్మిరేషన్ కాస్త అబ్సెషన్గా మారుతున్నప్పుడు ఆ కంట్రోల్ లేని ఎమోషనల్ బిహేవియర్ని కంట్రోల్ చేసుకోలేని పరిస్థితుల్లో బరితెగించిన తనం అనుకోనియండి, సోషల్ మీడియా ఏదైతే ఎక్కువ చూపించేసి కామన్ అనేది హార్మోనల్ అవన్నీ వాళ్ళు కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో చేసే అటెంప్ట్స్ చాలా వైల్డ్గా ఉన్నాయి. కాబట్టి దీన్ని తను తీసిన విధానం ఏదైతుందో బట్ నేనైతే పాజిటివ్గా తీసుకెళ్ళాలి అని అనుకున్నాను. నాకు ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ అండి ఆన్ ఎ సైకలాజికల్ పర్స్పెక్టివ్. సో దేర్ వాజ్ ఎ ఇన్సిడెంట్ విచ్ హ్యాపెండ్ ఇన్ మేబీ మెనీ ఇయర్స్ బ్యాక్. సో దేర్ వాజ్ దిస్ మెడికల్ కాలేజ్ గర్ల్ అండ్ దిస్ గై వాజ్ బేసిక్లీ అబ్సెస్డ్ విత్ హర్. తను రిజెక్ట్ చేసేటప్పటికి పంజగుట్ట బస్ స్టాప్లో యూనో హీ కేమ్ అండ్ హీ స్టాబ్డ్ హర్ టు డెత్. యూనో by the time the police came, he was holding her and crying, holding the body and crying. So that is what for me the dichotomy always, you know. So the dichotomy is he loves her so much, he became mad because of that, and he hurted the very person he loved, and now is guilty for crying, and I think he would have spent the rest of his life in jail. And that is what the power of an uncontrollable emotion is, because it your logic, your rational brain completely shuts off when you are in the control of the emotion, you know. So that is what I thought was a interesting part, because I was just telling them before you came, the very beauty or the attraction of the woman caused that incurable mental illness in it. The cause is that, yeah. True. Women can really make a man powerful. Yeah. And even she can make him a demon also. Yeah. So both the things. Women అనుకుంటే మనిషిని భగవంతుని గాడ్ని క్రియేట్ చేయగలుగుతుంది, లేదంటే ఒక రాక్షసుని చేయగలుగుతుంది. I think until when I was married, when I used to look at the house before the marriage, that used to create music in me, you know, just the sight of that. After the marriage, again it was music. The difference is romantic and horror music. ఎంతకాలం పట్టింది అలా ట్రాన్స్ఫార్మ్ అవడానికి? I mean, yeah. So the music genre changed, you know. Genre change, music was there. Music was there, yeah. ఆర్జీవి గారి ఉద్దేశంలో ప్రేమ అంటే ఏంటి? I think love is about caring. That is the purest definition, I believe, to really care for the person you're in love with. Never to possess, never to own, never to demand, you know, and to let her be free. Yeah, so you should just protect and take care of her. Yeah, that's. సార్, సారీ మూవీలో మీరు సైబర్ స్టాకింగ్ గురించి చూపించారు కాబట్టి
ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ మన చుట్టుపక్కల వైజాగ్ జిల్లాలో జరిగిన దాని గురించి మాట్లాడుకుందాం. భార్యకి పోర్ను చూపిస్తూ న్యూడ్ వీడియోస్ చేస్తూ ఆమె సూసైడ్ వరకు తీసుకువెళ్ళాడు ఒక వ్యక్తి. అసలు ఇది కూడా సైబర్ స్టాకింగ్ గానే మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి వేధించడమే సైబర్ స్టాకింగ్ కాదు, మన ఇంట్లో కూడా జరుగుతుంది సైబర్ స్టాకింగ్. ఆమెకి ఇష్టం లేకుండా అంత రోజు అవే చూపించేసి ఆమెను Maybe cyber stalking is not the right word, but what you're saying about you're forcing a person who doesn't wish to do that. You're physically forcing that person to see or do acts which she is not used to, and she got so affected because of that, and whatever happened, you're saying, yeah.